ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మేము వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా మీ ఆత్మాభిషేకంతో నింపి మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభువా. మీ రక్షణ మార్గం మాకు బయలుపరచండి ప్రభువా. మీ వాక్యం మాకు విశదీకరించి మీ ఆత్మచేత అర్థం చేసుకుని పరిశుద్ధాత్మను మేము సర్వ సత్యంలోనికి పయనించిన కృప చూపి నడిపించి సహాయం చేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ధ్యానించుకుందాం. ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఈ అధ్యాయము చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం ధ్యానించుకున్నాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయ కట్టడంలో ఆయన చూపించి వచ్చి, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటే ఇక్కడ నిలిచి ఉండకుండా పడదేయబడునని మీతో నిశ్చయంగా చెబుతున్నానని వారితో అనేది. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదు. మరి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసినదే కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షాత్తమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇక్కడ శిష్యులు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవని వారు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి, మేమే క్రీస్తుము, మేమే క్రీస్తు యొక్క ప్రతిరూపాలము, మేమే క్రీస్తు యొక్క అద్భుత శక్తి, నేనే క్రీస్తుని అని చెప్పి మోసం చేస్తారు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వింటారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సంఘటనలు ఇప్పుడు మన జీవితాలలో ఈ కాలంలో మనము టీవీలో, ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో అనేకమైనటువంటి వార్తా వాహినుల ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. ఈ సంఘటనలన్నీ ప్రభు రాకడకు సూచనలుగా మనం గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. యుద్ధంలో కూర్చో, యుద్ధ సమాచారం కూర్చో వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకున్నది. ఇవి జరగవలసినది కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనం లేస్తారు, జనం మీదికి జనములు, రాజ్యం మీదకి రాజ్యములు లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, ఈరోజు ఇక్కడ చూసినట్లయితే జనం మీదకి జనము అనేక ప్రాంతంలో మనం గమనిస్తున్నాం. ఒకరంటే ఒకరికి పడడం లేదు, ఒకరి మీద ఒకరికి ద్వేషము, విద్వేషము, కోపము రగులుకుంటుంది. క్రైస్తవులను అనేక దగ్గర చంపివేయడము, కాల్చివేయడము, చంపి తలందరికీ సముద్రంలో పడవేయడం జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, అంటే దేవుని రాకడకు సూచనలు జరుగుతున్నాయి అని మనం గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భూకంపాలు కలుగుతున్నాయి, సునామీలు వస్తున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. తర్వాత చూడండి 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. చూస్తున్నారు కదా మీరు, గతమైన కొన్ని నెలల నుంచి క్రైస్తవులను ఏ విధంగా పొలం నరికి వేస్తూ టీవీలలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, వీడియోలలో పోస్ట్ చేస్తున్నారు. మీరు గమనిస్తూనే ఉన్నారు, ఇంటర్నెట్లో పెడుతున్నారు, చూస్తున్నారు కదా మీరు. ఆ విధంగా అనేకులు చంపేస్తారు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. క్రైస్తవులు అంటే ద్వేషం పెరిగిపోతుంది. ఏమంటే క్రిస్టియానిటీ మంచి మతమే కానీ, క్రిస్టియానిటీ మంచి మార్గమే కానీ, క్రిస్టియానిటీ మంచిదే కానీ క్రైస్తవులు మంచివారు కారు అని చెప్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు క్రైస్తవ్యము ఒక మార్గమే కానీ ఒక మతము కాదు. మంచితనము, మంచి ప్రజలకు మంచిగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు మంచిగా ఉండండి, ప్రేమతో, ఐక్యతతో, సహనంతో, శాంతితో జీవించడని ఒక నూతనమైన మార్గాన్ని యేసు ప్రభు మనకు బోధిస్తే దాన్ని ఒక మతంగా విశదీకరించి దాని యొక్క మతమైన రంగు పులిమి ఈరోజు యేసు ప్రభు సెలవిచ్చిన నేనే మార్గంలో, సత్యమును, జీవమును అనే మాటను తిప్పివేసి రకరకాలమైనటువంటి ఆలోచనల ద్వారా ప్రభు యొక్క మార్గాన్ని చెరిపివేయడానికి ఈ యొక్క అనేక మంది ప్రయత్నిస్తున్న ఈ సమయంలో
మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపమైన ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, చూడండి ఇక్కడ 10వ వచనం, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారంట. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతం వరకు సహించేవాడేవాడో వాడే రక్షింపబడతాడు. అదేగాక ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షాత్మై లోకమంతట స్వార్థ. ఈరోజు ఎందుకు మనం ఈ విధంగా అనేక రకాలుగా స్వార్థం ప్రకటించుకుంటాం? టీవీలలో, ఫేస్బుక్లలో, ఇంటర్నెట్లో, ట్విట్టర్లలో, ప్రతి ఒక్క సమాచార వాహిని ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ రూపంలో వాట్సాప్ కానీ, మొబైల్ ఫోన్స్లో కానీ ఏ రూపంలో మనకు వార్తలు చేరవేయగలమో అన్ని రూపాల్లో స్వార్థ ప్రకటింపబడుతుంది. దేనికంటే సకల దేశంలో, సకల రాజ్యంలో మొత్తం కూడా స్వార్థ ప్రకటింపబడాలి. తర్వాత ఏం జరుగుతుందంటే, సహోదరుడి చూడండి, దాని ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచడం మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యూదేయులో ఉన్నవాడు కొండలకు పారిపోవను, మెట్ట మీద ఉన్నవాడు తన ఇంటిలో ఏదైనా తీసుకుని పోవటం దిగకూడదు, పొలంలో ఉన్నవాడు తన బట్టలు తీసుకుని పోవటం ఇంటికి రాకూడదు. ఆ దినములలో గర్భిణులకు పాలించే వారికి శ్రమ, అప్పుడు మహాభూకంపం కలుగు కనుక మీరు పారిపోవడం చలికాలం విశ్రాంతిమైన సంభవింపకుండా ప్రార్థించండి. లోకారంభం నుండి శ్రమ ఇప్పటి వరకు ఇంటి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడు కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడినట్లా ఏ శరీరం తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. ఆ కాలం ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని చెప్పాడు. నమ్మకుడి అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యాలను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పినాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీరు చెప్పిన వెళ్ళబడి, ఇదిగో లోపలికి ఎదురున్నాడని చెప్పిన నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడదు, అలాగే మనిషి కుమారుని రాకడ ఎండును. వీరు ఎక్కడ ఉన్నా అక్కడ గద్దలు పోగొను. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అంత్య దినాలలో శ్రమకరమైన దినములు అని చెప్పి ప్రభు వాక్యం సెలవుస్తుంది. గర్భిణులకు పాలించే వారికి శ్రమ కలుగుతుంది. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పి సాధ్యమైతే కూడా ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మీరు కాబట్టి నమ్మవద్దు. ఎందుకంటే ఆయన రాకడ మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని చెప్పి ప్రభు వాక్యం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. చూద్దాం 29వ వచనం నుంచి, ఆ దినాల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినీయుడు, ఆకాశం నక్షత్రములు రాను, ఆకాశంలో శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశం కనబడను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘాలుడే వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వారు రొమ్ము కొట్టుకుందరు. మరి ఆయన గొప్ప బోరతో దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్కులను ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతులు. అంజూరపు చెట్టు చూసి ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేత చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను నీవు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. ఇంత ప్రభు ఈ సంఘటనను మనకు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరే ఉన్నాడని మీరు తెలుసుకొని రక్షణ పొందండి అయ్యా. ఇప్పటికైనా రక్షణ పొందండి అయ్యా. ఈ సంఘటనలు జరుగుతున్నాయంటే ఆయన రాకడ సూచనలు దగ్గరే అయ్యాయి. ఇప్పటికైనా నీ పాపంలో యేసుక్రీస్తు ప్రభు రక్తంలో పడుకోయా. ఇప్పటికైనా నువ్వు యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షణను అంగీకరించు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించు. యేసుక్రీస్తు ప్రభు మనందరి పాప నిమిత్తం కలవరి శిలువలో, చేతుల్లో చీలలు, కాళ్ళ చీల, తల మీద ముళ్ళ కిరీటం, రక్తంలో బల్లెం పట్టు, వీపులు మొత్తం దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం పట్టు వరకు క్షీణించాడయ్యా అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు నీ పాపంలో పడుకుంటేనయ్యా నీకు రక్షణ కలిగేది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇప్పటికైనా సహోదరుడా, సహోదరి, ఎందుకు ప్రభు ఈ సూచనని ముందుగా తెలియజేస్తున్నాడంటే, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, ఆయన సమీపంలో ఉన్నాడని నువ్వు తెలుసుకొని ఆయన రక్షణ పొందవయ్యా. అయ్యా సహోదరుడా, అయ్యా సహోదరి, అమ్మ, తల్లి, అక్క, చెల్లి, అన్నదమ్ముడు, ఇప్పటికైనా కానీ యేసుక్రీస్తు ప్రభు నుంచి నువ్వు తెలుసుకొని మారు మనసు పొందు. నీ పాప జీవితం విడిచిపెట్టు, నీ శాప జీవితం విడిచిపెట్టు. ఇంకా నువ్వు అదే జీవితంలో ఉంటే నువ్వు యుగ యుగములు ఆరునగ్నితో కాల్ చేయబడడానికి వెళ్ళిపోతావు. లేదా నువ్వు రక్షణ పొందితే, నువ్వు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో విశ్వాసం ఉంచి ప్రభు రక్తంతో కడగబడి ఆయన ఎందుకు నువ్వు జీవిస్తే నువ్వు పరలోక రాజ్యం చేరుకుంటావు. సహోదరుడా, సహోదరి, ఇవన్నీ జరుగు వరకు తరం గతింపదని నిత్యంగా మీతో చెబుతున్నాను. ఆకాశంలో భూమి గతించు కానీ నా మాటలు ఏమాత్రం గతిపోవు. అయితే ఆ దినములు గురించి, ఆ గడియల గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమైన దూతలైనను ఎరుగరు. నోవ దినము ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడ అలాగే ఉండును. జల ప్రళయములకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, తాగుచు, పెండి చేసుకొనిచు, పెండి పిచ్చుచుండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయేది. అలాగే మనిషి కుమారుడు రాకడ ఉండు. ఆ కాలంలో
ఇద్దరు పొలంలో అందరూ ఒకరు తీసుకొని పోబడను, ఒకరు విడిచిపెట్టబడను. ఇద్దరు స్త్రీలు తిరిగి విసురుచుందరు, ఒకరు తీసుకొని పోబడను, ఒకటి విడిచిపెట్టబడను. కావున ఏ దినంలో మీ ప్రభు వచ్చిన మీకు తెలియదు కనుక మెలకు కావాలండి. సహోదరుడా, ఈ రోజైనా నువ్వు మేలుకో, ఈ రోజైనా నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. సహోదరి, ఈ రోజైనా నీ జీవితం మేలుకో, ఈ రోజైనా నీ జీవితం నువ్వు మార్చుకో. ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరే ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, మనము ప్రభువును రక్షకుడిగా అంగీకరించకపోతే, నీ పాపము నువ్వు ప్రభు రక్తంలో కడుక్కోపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ జీవితంలో నువ్వు అనుభవించే సంతోషము ఇంకా అక్కడ ఏమాత్రం ఉండదు. దుఃఖము, పండ్లు కొరకడము, వేదన, కష్టము ఇవన్నీ నువ్వు తప్పించుకోవాలంటే, నువ్వు పరలోక రాజ్యం చేరుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు కడగబడాలి. సహోదరా, సహోదరి, ఈ క్షణమైన యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ఈ క్షణమైన నువ్వు మోకాలంగి, ఈ క్షణమైన నువ్వు మోకరించి యేసు ప్రభు వారి రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రపరిచి నా పాపాల నుంచి నడిపించు, నువ్వు నా హృదయంలోనికి రా, నా హృదయంలో నువ్వు నివసించి అడిగినట్లయితే యేసు ప్రభు ఈ క్షణమే నీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదంటే నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ క్షణమే నువ్వు మారు మనసు పొందు, ఈ క్షణమే నువ్వు యేసు ప్రభు నీ జీవితం అప్పగించుకో. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ జామను దొంగ వచ్చిన ఇంటి యజమానికి తెలిసి ఇండిన ఎడలా అది మెలుగుగా ఉండి తన ఇంటికి కన్న వేయని మీరు ఎరుగుతురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకని మీరు సిద్ధంగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడేవుడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలా చేయించుంటే అతను కనుగొనను, ఆ దాసుడు ధన్యుడు. అతను తన యావదాసి మీద ఉంచిన మీద నిశ్చయంగా చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, చూడండి, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమాను ఆలస్యం చేయించున్నాడు తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తాగుచుండెను. ఆ దాసుడు కనిపెట్టిన దినములలోను వాడు అనుకుని గడియలలో వారి యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించను. అక్కడ ఏడుపును, పండు కొనుకుంటాయో ఉండదు. చూడండి, ప్రభు వస్తున్నాడని ప్రభు వాక్యం సెలవిస్తున్నా కానీ ఎవరైతే విశ్వసించకుండా ఇంకా పాప జీవితంలో ఉంటారో వారిని ప్రభు నరికించేసి వేషధారులతో కూడా పాలు పంపులు ఉంటాయంట. ఇక్కడ ఏడుపును, పండు కొనుకుంటూ ఉంటాయంట. ప్రియమైన సహోదరా, సహోదరి, రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నన్ను చేతులెత్తి నేను బ్రతిమాడుతున్నాను. ప్రభు నామమున ఈ దినమే మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. ఇంకా సమయం లేదు. ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీరు ఇప్పటికైనా మెలకువగా ఉండి మీరు మార్గములను ప్రభు ఎత్తుకోండి. నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా సరే, నీ రహస్య పాపములు, నీ భర్తకు తెలియని పాపము, నీ భార్యకు తెలియని పాపము, నీ పిల్లలకు తెలియని పాపము, ఏ పాపం చేసినా ప్రభు పైన చూస్తున్నాడు. దేవునికి మరుగైనది ఏది లేదు కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజు నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. నువ్వు ఎంత కష్టంలో ప్రభు నిన్ను విడిపిస్తాడు. అది ఎన్ని కోట్ల అప్పైనా, ఎన్ని కోట్ల డాలర్ల అప్పైనా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఎంత కష్టమైన ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఎంత వ్యాధిన్నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. మనం పరలోక రాజ్యం చేరుకోవడమే క్రైస్తవుని జీవిత గమ్యం కానీ నరకానికి పోవడం కాదు. సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో ఎలా జీవించామన్నది కాదు, పరలోక రాజ్యం చేరామా లేదా అనేది ముఖ్యము. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ప్రభు సమీపంలో ద్వారం దగ్గరనే ఉన్నాడు. మీరు మెలకువగా ఉండండి, గమనించుకుంటూ ఉండండి. మన జీవితంలో ప్రపంచంలో జరిగే సంఘటనని చూస్తూ ఉన్నారు. అయినా కానీ మన జీవితంలో మార్పు రాకపోతే మనము ఎంత జ్ఞానం కలిగినా కానీ ఏమి ప్రయోజనము? మన లోకమంతా సంపాదించుకొని మన ప్రాణములు పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? సహోదరుడా, సహోదరి, ఈ రోజే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించుకో. నువ్వు మారు మనసు తగిన ఫలం ఫలించు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యం చేరుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. కుమారుడా, కుమార్తె, నీకోసమే కదయ్యా, నీకోసమే కదమ్మా నేను కలవశిలో రక్తం చిందించాను. చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కల బల్లెం పొట్టు, వీపంతా దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు నీకోసం నేను కలవశిలో రక్తం చిందించాను. నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు రక్షణ దయచేస్తానని ప్రభు పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ క్షణమే నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించు. ఈ క్షణమే ఆయన రక్తంతో కడగబడడానికి ప్రార్థించు. విశ్వసించు ప్రభునందు. ప్రభు నిన్ను ఆశీర్వదించి ఆయన పరలోక రాజ్యం నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఈ యొక్క ఏడుపును, పండు కొరకుటైను నరకమును తప్పించుకుంటావు. దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థించుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, ఈరోజు ప్రభు మీరు సమీపంలో ద్వారం దగ్గర ఉన్నారని మేము గ్రహించడానికి నేర్పించిన దాన్ని బట్టి స్తోత్రం ప్రభు. మేము మెలుగుగా ఉండి మీరు వచ్చే సమయం కొరకు కనిపెట్టుకు, మీరు వచ్చే సమయం ప్రభు మేము నమ్మకమైన దాసులుగా ఉండటకు, నమ్మకమైన దాసురాలుగా ఉండటకు, మీ పరలోక రాజ్యంలో మేము నిత్యం నివసించుటకు మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రం వందనం చెల్లించుకుంటూ, కల్వరి శిలువలో మీరు కాల్చిన రక్త ధారనే మాకు కలిగినటువంటి పాప క్షమాపణను బట్టి మీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటూ, ఈ క్షణంలో రక్షణ ఎవరు కోరుకుంటున్నారు ప్రభు వారందరికీ మీరు రక్షణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు. ఇప్పుడు ఎవరైతే నోరు తెరిచి ప్రభా రక్షింపడాలి ప్రభా, యేసు ప్రభు నా హృదయంలోనికి రానని ఎవరైతే అడుగుతున్నారో వారందరికీ మీరు రక్షణ దయచేయమని, వారు మీరు ఆశీర్వదించమని, వారి పాప బంధకం నుంచి వారు విడిపించి, అలాగే వారు ప్రభా వారు ఎటువంటి అప్పులలోను, బంధకాలను, కష్టంలో, నష్టంలో
వ్యాధులతో ఉంటే వారిని స్వస్థపరిచి వారిని ఆశీర్వదించుకొని ప్రభువా ఈ వాక్యం ఫలింపజేయమని 100 రెట్లుగా ఫలింపజేయమని ప్రార్థించి యేసుక్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.